హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే మనం తెలుగు టైపింగ్ని సాఫ్ట్వేర్ సహాయంతో ఎలా ఈజీగా, మనకు తెలుగు టైపింగ్ రాకుండా ఎలా ఈజీగా టైప్ చేయొచ్చు అనే టాపిక్ గురించి ఈరోజు చెప్పబోతున్నాను. సో నేను దీనిపైన ఇంతకుముందు కూడా ఒక క్లాస్ చేశాను. సో అదేంటంటే మనం సాఫ్ట్వేర్ లేకుండా ఒక వెబ్సైట్ lekini.org అనే వెబ్సైట్ ద్వారా ఎలా తెలుగులో ఎలా టైప్ చేయొచ్చో అనే క్లాసు దాంట్లో చెప్పడం జరిగింది. సో ఇదేంటంటే మనకి గూగుల్లో చిన్న ఇన్పుట్ అనేది దొరకడం జరుగుతుంది. సో మనం దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే మనకి తెలుగు టైపింగ్ రాకున్నా సో మనం తెలుగులో ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్ దానికోసం ముందుగా మనం మన యొక్క బ్రౌజర్లోకి వెళ్ళి సో ఇక్కడ గూగుల్ ఓపెన్ చేసుకోవాలి. మనం గూగుల్లో గూగుల్ ఇన్పుట్ టూల్స్ అని టైప్ చేయాలి. సో ఇక్కడ మనకు స్టార్టింగ్ వచ్చింది కానీ గూగుల్ ఇన్పుట్ టూల్స్. సో నేను దీన్ని క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి వెబ్సైట్ ఓపెన్ అయింది. సో ఇది గూగుల్ అనేది మనకి అఫీషియల్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ నేను ట్రై ఇట్ అవుట్ అని క్లిక్ చేస్తున్నాను. సో మనం కిందికి స్క్రోల్ చేసుకున్నట్లయితే ఇక్కడ సో మీరు ఇక్కడ చూడొచ్చు ఫర్ యువర్ పీసీ డౌన్లోడ్ ఫర్ విండోస్ అని ఉంది అండి. సో నేను ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి నెక్స్ట్ పేజ్లో ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అయింది. సో ఇక్కడ పక్కకి మనకి ఏ లాంగ్వేజెస్ అయితే కావాలనుకుంటామో సో దానికి టిక్ మార్క్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను హిందీ మరియు తెలుగు సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఐ అగ్రీ ద గూగుల్ టర్మ్స్ ఆఫ్ సర్వీస్ అండ్ ప్రైవసీ పాలసీ అని క్లిక్ చేసి డౌన్లోడ్ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ నాకు డౌన్లోడింగ్ అనేది స్టార్ట్ అయింది. సో నేను దీన్ని క్లిక్ చేసుకుంటున్నాను. ఇక్కడ రన్ క్లిక్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, మనకి సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ కావడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు కింద ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చింది. సో మనం దీన్ని క్లిక్ చేసుకున్నట్లయితే మనకి లాంగ్వేజెస్ మనం ఏవైతే చూజ్ చేసుకున్నామో అవి ఇక్కడ ఇన్స్టాల్ కావడం జరిగింది. సో ఇది వర్క్ చేస్తుందో ఇప్పుడు మనం చూద్దాం. సో నేను తెలుగు సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో దీంట్లో నేను ఇప్పుడు టైప్ చేసి చూస్తున్నాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు నేను ఇంగ్లీష్లో టైప్ చేస్తుంటే తెలుగులో ఎలా వస్తుందో. సో మనం దీంట్లో టైప్ చేయడం ద్వారా చాలా ఈజీగా వస్తుంది. ఇంతకుముందు నేను చెప్పిన lekini.orgని యూజ్ చేసుకొని మనం టైప్ చేసేటప్పుడు ప్రొనౌన్సియేషన్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉండేది. సో దీంట్లో మనకి చాలా బెస్ట్గా ఉంది. సో ఇది మీరందరూ ఇన్స్టాల్ చేసుకొని వాడుకోండి. ఓకేనా ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ నా ఛానల్లో చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.